ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. నారాజు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే జీవితం ఎటుపోతుందో అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటున్నాను. ఈవెన్ లైఫ్ లీడ్ చేసే ప్రతిసారి నా జీవితం కరెక్ట్గానే వెళ్తుందా, నేను దీనికన్నా పనికి వస్తానా అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను వెళ్ళే రూట్ కరెక్టేనా అనేటువంటి విషయం కూడా డౌట్ వస్తుంది. నా జీవితం ఏమైపోతుందో, ఎటు వెళ్తుందో అనేటువంటి సందిగ్ధం వచ్చినప్పుడు ఆ ఆలోచన నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు నాకు అలాగే ఉంది నారాజు. అంటే చాలాసార్లు మనం ఒకసారి ఇది ఇక్కడే షూట్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి నేను ప్రపోజల్ చేస్తాను, నువ్వేమో షూటింగ్కి తీసుకొస్తావు. లాస్ట్ టైం ఒకసారి ట్రెక్కింగ్ అని నేను తీసుకొచ్చాను. అవును. ఆ బ్యాగ్ వస్తువులన్నీ బయటికి తీసి ఒక ఎపిసోడే చేసేసావు. అవును. కానీ సాయంత్రం కదా రిలాక్స్ అవుదామని నేను కూడా అసలు ఆ గందరగోళం గురించి అది మాట్లాడే ముందు ఒకసారి విల్ జస్ట్ హ్యావ్ స్నాక్స్ అని ఐ వాంట్ ఆఫర్ యూ. షూటా నిజంగా స్నాక్స్ తెప్పిస్తారా? నేను తెప్పిద్దా ఉంది షూట్. ఒకవేళ నువ్వు స్నాక్స్ తినేసి ఎంజాయ్ చేస్తే షూట్లో యాడ్ చేద్దాం, లేకపోతే బాబు రెడీయా? నిజంగా ప్రీ ప్లాన్డా? ఊరికే నేను కూడా నీతో జాయిన్ అవుదాం అనుకున్నా. బాగున్నాయి సార్. అవునా? నీకేనా రాజు? అన్నీ ఎక్కడ తింటాం సార్? పర్లేదు, నువ్వు ఏం తినగలితే అది. నువ్వు ఒక్క నిమిషం, నువ్వు ఏం తినాలనుకున్నా నీ ఫస్ట్ చాయిస్ ఏదో తెలియాలి. ఫస్ట్ చాయిస్ జ్యూస్. ఓకే, గో హెడ్. 1 minute. నువ్వు ఫస్ట్ చాయిస్ అన్నావు కదా, రెండో చాయిస్ ఉండదు, ఉన్నది ఒకటే. ఏది కావాలో నిర్ణయించుకోముందే. జ్యూస్. ఏదైనా ఒకటే జ్యూసే. అయితే రెండో ఛాన్స్ లేదు, జ్యూస్. ఓకే, ఒకవేళ రెండో చాయిస్ వస్తే ఏం తీసుకుంటాను? ఆ రెండో ఛాన్స్ వస్తే యాపిల్ తీసుకుంటాను అంతే. ఇప్పుడు ఒకవేళ వరుసగా మొత్తం క్లీన్ చేయాలంటే ఒక చాక్లెట్ తప్ప అన్నీ తీసుకుంటాను సార్. సో అన్నీ. ఇది కూడా చాక్లెటా? చాక్లెట్ అయితే చాక్లెట్ తీసుకున్నాను. సో ఫస్ట్ వాట్ విల్ యూ హ్యావ్? జ్యూస్. క్లియర్, రైట్? అయితే అది ఒకటే ఇస్తాం, జ్యూస్. వెరీ గుడ్. అయితే ఎట్లా అన్నావు కాబట్టి నాకు నీకే షూరా సార్? మళ్ళీ ఇప్పుడు లేదు, యూ కెన్ హ్యావ్ ఇట్. నేను అంతగా ఆఫర్ చేసిన తర్వాత నువ్వు అడిగింది ఇవ్వకుంటే బాగుండదు కదా. యూ కెన్ హ్యావ్ ఇట్, టేస్ట్ ఇట్ అట్లీస్ట్. అది నీకే. అదే మళ్ళీ అక్కడికి వెళ్ళగానే జస్ట్ సెకండ్ అంటారేమో అని చెప్పేసి ఏం లేదు, అయిపోయింది. ఒక్క నిమిషం అనుకున్నా. లేదు, నేను ఒక్క నిమిషం అనింది ఏంటంటే ఇక నేను ఒక్క నిమిషం అనను అని చెప్పడానికి, కాబట్టి నువ్వు తాగొచ్చు. సార్ ఓంకార్ గారి షోలా ఉంది సార్ ఇది నాకు. ఇది మన లైఫ్లో చాలామంది రోజు ఎదుర్కొనే షో ఇది. లైఫ్ క్లట్టర్గా కనిపించడానికి కారణం, గందరగోళంగా కనిపించడానికి కారణం నీ కంటి ఎదురుగా ఇన్ని ఆప్షన్స్ ఉండడమే. మనిషి జీవితం ఎటుపోతుందో తెలియకపోవడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలో తెలియకపోవడం. కానీ నాగరాజు తెలివైనడు కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని జ్యూస్ అడిగాడు. ఒకటే అవకాశం ఉంటే ఏది కావాలంటే జ్యూసే అన్నాడు. ఈ క్లారిటీ ఎప్పుడైతే మిస్ అవుతామో, ఇప్పుడు ఎవరికైనా ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఒకదాని తర్వాత అన్ని ఫినిష్ చేద్దామని అనుకుంటారు. చేసిన తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అదే గందరగోళం అంటే, అదే ఎటు వెళ్తుందో తెలియకపోవడం అంటే అప్పుడు కడుపు చెప్తుంది. కానీ లైఫ్లో నేను ఏమవ్వాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి నా లక్ష్యం, నా వాల్యూస్ ఏంటి అని తెలియని వ్యక్తికి ఈ ఆప్షన్స్ చూస్తే మొత్తం క్లట్టర్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, ఎందుకు జ్యూస్ తాగాలనుకున్నావు? నాకు ఇష్టం సార్. అదే ఇష్టం. ఎందుకు ఇష్టం? సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫిజియోలాజికల్ అంటే మెటబాలిజం సాటిస్ఫాక్షన్కి నాకు అదే బాగా అనిపిస్తుంది. సో అది లక్ష్యం. ఈ లక్ష్యం నీకు ఆల్రెడీ ఉంది కాబట్టి కంటికి కనిపించే ఎన్ని ఆప్షన్లు ఉన్నా ఒక్క చోట ఆగావు, దాని మీదే ఫోకస్ చేస్తావు, అది జ్యూస్. నీకు ఆ లక్ష్యం బలంగా ఉంది కాబట్టి రెండో ఆప్షన్ అన్నా కూడా యాపిల్ పండు అన్నావు. సో హెల్త్కి సంబంధించి నీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించి ఆ లక్ష్యం బలంగా ఉండడం వల్లే ఎన్ని ఆప్షన్లు ఉన్నా సరైన ఆప్షన్ ఎన్నుకున్నావు, క్లారిటీ ఉంది, మిగతా తీసుకోలేదు. ఇంకో క్లారిటీ కూడా నేను ఐ అప్రిషియేట్ యూ, చాక్లెట్ తప్ప అని అన్నావు.
ఇంకోటి చాక్లెట్ లాగా అనిపించింది అయితే అది కూడా వద్దా నేను. అవును. సో ఈ క్లారిటీ చాలామంది మిస్ అవుతారు. ఎప్పుడైతే గందరగోళంలో ఆప్షన్స్ ఎక్కువ చూసామో చాలామందికి లైఫ్ ఎటుపోతుందో వెళ్ళడానికి కారణం ఏంటంటే, పక్కింటోడు ఒక మాట చెప్పాడు, మా బంధువుల్లో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, మా అమ్మా నాన్న ఏమో నన్ను ఫలానా చదవమంటున్నారు, నా ఇంట్రెస్ట్ ఏమో డీజే అవుదామని. సో ఇన్ని రకాలైన కళలు అన్నీ ఉంటే, ఇన్ని ఆశలు ఉండి కంటి ఎదురు ఇన్ని కనిపిస్తుంటే, నీకు ఏం కావాలి అనే నిర్ణయించుకునే క్లారిటీ, ఫోకస్ లేనప్పుడు నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను బహుశా ఇంకొకరు ఎవరైనా ఈ ప్లేస్లో ఉంటే ఏం కావాలంటే జ్యూస్ అన్నాడు అనుకో, ఏదైనా నీకు ఒక్కటే ఛాన్సు, రెండోది లేదంటే ఆ జ్యూస్ ఎప్పుడైనా తాగొచ్చు, స్వీట్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే స్వీట్స్ లేకపోతే ఆ సేవరీ స్నాక్స్ తినొచ్చు. కొంతమంది అయితే చాక్లెట్ తీసుకుంటారు. అయితే చాక్లెట్ తీసుకుంటారు. ఇప్పుడు అడుగుతాను పర్పస్ ఏంటి అని. టేస్ట్ పర్పస్. టేస్ట్. అయితే మీరు టేస్ట్ పర్పస్, జాయ్ పర్పస్, ఎంజాయ్మెంట్ పర్పస్ అయినప్పుడు మీ చాయిస్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, లైఫ్ ఎటుపోతుందో మీకు గందరగోళంగా ఉంది, అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారంటే అర్థం ఏంటంటే మీకేం కావాలో మీకు తెలుసా, మీ లక్ష్యం క్లియర్గా ఉందా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే నన్ను అట్రాక్ట్ చేసేది నేను కావాలనుకునేదే తప్ప నాకు కనిపించింది మాత్రం కాదు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను సార్. అంటే ఇదంటే నాకు లక్ష్యం నా కంటి ముందు క్లియర్గా ఉంది కాబట్టి నాకు ఆ క్లారిటీ ఉంది. కొన్నిసార్లు లక్ష్యం మన కంటి ముందుకు కూడా కనిపించదు. ఒక సైకలాజికల్ ఎలా చెప్పాలి అని అంటే, ఒక 100 ఇన్ఫ్లుయెన్సెస్ కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి మనకి. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇన్ఫ్లుయెన్సెస్ కనబడినప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ ఏది చేస్తుందంటే, నీకు ఆల్రెడీ లక్ష్యం లేనప్పుడు అది లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చూసిన తర్వాత కొన్నిసార్లు గోల్ మన కంటి ముందు కనిపించదండి, అంటే ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు. ఇప్పుడు ఇదంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, వీటిలో నువ్వు ఛాయిస్ తీసుకున్నావు కదా. ఇప్పుడు నేను బిర్యానీ తెచ్చిపెట్టాను అనుకో, సరే అయితే ఇవన్నీ వద్దు, నాకు బిర్యానీ కావాలి అని అనొచ్చు. నేను ఈ బిర్యానీని ఇది అంతా తీసి నేనేదో కొత్తది సీజనల్ కదా హలీం తెచ్చిపెట్టాను అనుకో, ఫస్ట్ హలీం ఆప్షన్స్ చెప్తాను. అంటే కంటికి ఏది అట్రాక్ట్ చేస్తుందంటే, నీకు ఆల్రెడీ ముందే ఒక విత్తనం లేకపోతే, లక్ష్యం లేకపోతే, ఉద్దేశం లేకపోతే, పర్పస్ అనేది లేకపోతే, ఇవి ఏవి కంటికి కనిపించినా అట్రాక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, యు ఆర్ డయాబెటిక్, నువ్వు ఒక ఉపవాసంలో ఉన్నావు, నువ్వు తినాలనుకున్నది ఓన్లీ ఫ్రూట్. ఉపవాసంలో ఉండి ఫ్రూట్స్ మాత్రం తినగలుగుతావు, లేదా అసలు ఏమీ తినకూడదు అనుకున్నావు. నేను ఇవన్నీ చూపించినా నీ కంటికి అవేవి తినే వస్తువులాగా అసలు కనిపించవు. ఒకవేళ ఆ ఉపవాసానికి ఏదైనా స్పిరిచువల్ కనెక్షన్ ఉందనుకుందాం, ఆ లక్ష్యంగా బలంగా ఉంటుంది, మిగతా అవేవి టచ్ అయ్యవు. అంటే నేనేమన్నా అంటే లోపల మనకి పర్పస్ ఉండాలి అని. ఇప్పుడు నీ ప్రశ్న, పర్పస్ని ఎలా నిర్ణయించుకోవాలి? అది లేకపోవడం వల్లే కదా నాకు ఇన్ని డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి, నేను ఏది చూసినా దానికి అట్రాక్ట్ అవుతున్నాను అని అనుకుంటే, ఫస్ట్ థింగ్ యూ విల్ హ్యావ్ టు రైట్ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్స్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. రెండోది, ఇప్పుడు లిస్ట్ రాస్తాం కదా, నాకేం కావాలి అన్నది. ఈ క్లారిటీలో నాకేం కావాలి అన్నది నువ్వు ఇతరుల దగ్గర ఏం చూసావు అన్నది ఉండకూడదు. అది వాడి దగ్గర ఇది చూశాను, వాళ్ళ దగ్గర ఇలా చూశాను, ఇంకోరు ఇలా చెప్పారు అని ఆ లిస్ట్ నీ దగ్గర ఉండకూడదు. నీకు ఒరిజినల్గా మనసు పెట్టి ఏ పని చేయగలని అనుకుంటున్నావో వాటి లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద యాక్షన్. ఏంటి యాక్షన్? చాలామంది ఎటుపోతుందో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, ఈ కన్ఫ్యూజన్లో ఏం తినాలా అని అనుకొని ఏమీ తినలేకపోవడం, లేదా అన్నీ తినడం. ఏమీ తినలేకపోవడం, యాక్షన్ ఆగిపోయింది. అన్నీ తినడం, ఓవర్ యాక్షన్ అయింది. దీనివల్ల దేని మీద నువ్వు లక్ష్యాలు సాధించలేవు. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ దట్ సెకండ్ థింగ్. ఫస్ట్ ఎప్పుడైతే మీరు పర్పస్ను రాశారో, రెండోది మీ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ కోసం మీ చాయిస్ ఉంది, ఇది నా వాల్యూ అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని ఆ వాల్యూ ఉన్నప్పుడు వీటి చాయిస్లో స్పష్టంగా ఏది చాయిస్ తీసుకోవాలని నేను తెలుస్తుంది. ఇంకోటి, ఇవాళ నేను పార్టీ, ఈరోజు నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ దట్ ఈస్ దట్, ఏమి ఇవాళ మీరు సెలెక్ట్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఉంటుంది. సో యువర్ వాల్యూ అండ్ యువర్ పర్పస్, ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడు మీ చాయిస్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు మీరు ఎటు వెళ్తున్నారో ఎటు వెళ్ళాలో మీరే నిర్ణయించుకుంటారు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అభిప్రాయాలు ప్రపంచానివి, నిర్ణయం నీది.
అభిప్రాయాలు ప్రపంచాన్ని అయితే నిర్ణయాలు ఏ అభిప్రాయాలు అవన్నీ నిర్ణయాలు అయితే నేను కన్ఫ్యూజ్ అవుతాను. కానీ నీ నిర్ణయం నువ్వే తీసుకోవాల్సిన అవసరం ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థర్డ్ థింగ్, మీరు ఎప్పుడైతే వాల్యూని గుర్తించారో, ఎప్పుడైతే మీరు మీ పర్పస్ని గుర్తించారో, ఇవి రెండింటినీ కలిపి మీరు ఒక కన్సల్టెంట్ని, ఎవరినైనా తెలిసిన వాళ్ళని, మీకంటే సీనియర్స్ని, ఒక మెంటార్ని కలవాలి. నా లైఫ్ ఎట్లా పోతుందో తెలియదు, నాకు ఇది ఇష్టం, నా లక్ష్యం ఇది, ఇవి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, నేను ఏం చేయాలి చెప్ప. యూ ప్రిపేర్ యువర్ యాక్షన్ ప్లాన్. ఇవాళ పొద్దున నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆయన యాక్షన్ ప్లాన్ ఆయనే రాసుకొచ్చాడు. 12 ఐటమ్స్ రాసుకొచ్చాడు. రోజు నేను ఇవన్నీ చేయాలండి, గంట పాటు నా లైఫ్ మారిపోతుంది అని. ఇతను సంవత్సరం కిందట ఇదే లిస్ట్ రాశాడు, మళ్ళీ ఈ లిస్ట్ ఇదే రాశాడు, నెక్స్ట్ ఇయర్ కూడా అదే లిస్ట్తో వస్తాడు. ఇన్ని లిస్టు రాస్తే, ఇన్ని ప్రయారిటీస్ మీకుంటే ఏ ప్రయారిటీ లేనట్టే అర్థం. ప్రాధాన్యతలు 10 ఉన్నాయంటే ఒక్కటి కూడా లేనట్లే అర్థం. ఒక్కటి ఉంటే మీరు ఆ ఒక్కదాన్ని ఆ ఒక్కటి మీట్ అవ్వడానికి మీ యాక్షన్ ప్లాన్ ముందుకెళ్తుంది. అందుకని కన్సల్టెంట్ ఎందుకు అవసరం అంటే, ఏది యాక్షనబుల్లో, ఏది చెయ్యగలరో దాన్ని డైరెక్షన్ ఇస్తారు. మీరు ఆ డైరెక్షన్ తీసుకోండి. అండ్ ద లాస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యాక్షన్. ఈరోజు పొద్దున ఏం చేశారు? యాక్షన్ అంటే ఏంటంటే, నారాజు ఇక్కడ ఇవి ఉంది కదా, నేనేమంటానంటే యాక్షన్ తీసుకోవడానికి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు మీ కంటికి, మీ దృష్టికి, మీ ఆలోచనకి ఇవేవే కానీ కనిపించకుండా మీరేం చెయ్యాలనుకున్నారో అవి మాత్రమే మీ టేబుల్ మీద ఉండాలి. యూ విల్ డివైడ్, రిమూవ్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్. మనకు అవసరం లేనివి, ఊరికి ఉచితంగా దొరికినా సరే, సోషల్ మీడియాలో దొరికినా సరే, అవి రీల్స్ అయినా సరే, వాటన్నిటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావో, నీ లక్ష్యం ఏదనుకున్నావో అదే కనిపించాలి. వీళ్ళందరూ ఏంటి తెలుసా, ఇవి ఫ్రెండ్స్, ఈ సోషల్ మీడియా, బంధువుల అభిప్రాయాలు, మిగతా వాళ్ళు చేస్తున్నవి, ఇవన్నీ ఏం చేస్తాయంటే కలపమని చెప్తాయి. నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యి, గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేయి, బిజినెస్ నువ్వు స్టార్ట్ చేయి, లేదా చదువుకోవడానికి ఎంఎస్కి వెళ్ళు, ఇట్లాంటివన్నీ చెప్తుంటాయి. అవన్నీ చేసినా సరే, నువ్వు ఎప్పుడైతే నీకు ఏం కావాలో అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా పెడతావో దాని మీద యాక్షన్ తీసుకుంటావు. సో ఆ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ యాక్షన్కి ప్రధాన కారణం క్లట్టరింగ్ ఉండడం. అందుకే డీక్లటర్ చేశాం. ఏది ఫోకస్ చేయాలో అది అక్కడ పెట్టాం. ఇప్పుడు మీరు పని చేస్తుంటుంటే మీ టేబుల్ మీద మీరు ఒక పని చేయండి. టేబుల్ మొత్తం ఖాళీ చేయండి, క్లీన్ టేబుల్ ఉండాలి. మీకు ల్యాప్టాప్ బుక్ ఉంటే అది తప్ప ఏమి కనిపించకూడదు టేబుల్ మీద. పుస్తకంలో ఒకే పేజీ ఓపెన్ చేయండి, క్లీన్ పేజ్ అయి ఉండాలి. ఆ పేజీలో మీ పర్పస్ రాయండి, దాన్ని ఎదురుగా మీరు చూడండి. మీ యాక్షన్ ప్లాన్ మీకే తట్టకపోతే అడగండి. ట్రూ సార్. అంటే మీరు ఇలా మాట్లాడుతుంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి గుర్తొస్తుంది నాకు. అశోక్ నగర్లో స్టడీ సర్కిల్స్ ఉంటాయి, ఐఏఎస్ స్టడీ సర్కిల్స్. సో నేను అక్కడ ఉన్నాను అనమాట. కోచింగ్ తీసుకుందామని వెళ్ళాను. పేపర్ మీద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని రాశా. సివిల్సా బ్యాంక్సా ఈ 2 అని రాసుకున్నాను. సో దానికి అంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలా, స్టడీ సర్కిల్లోకి వెళ్ళటం అయిపోయింది, ఫీజు కట్టాలా వద్దా అనేటువంటి ఆలోచనలో మొత్తం అంటే తెలుసుకొని రావటం కూడా అయిపోయింది, అటు బ్యాంక్ అది కూడా తెలుసుకొని రావటం అయిపోయింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని రాసాం కదా, నాకు క్లారిటీ ఉంది దాని మీద. ఈ రెండింటి మీద క్లారిటీ రావట్లా. సో రాసుకున్నప్పుడు సివిల్స్ అయితే ఎన్ని డేస్ పడుతుంది, నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాను. అంటే పక్కనే కేటగిరీ వైజ్ రాసుకున్నాను. ఎన్ని డేస్ పడుతుంది, ఎంత టైం పడుతుంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ ఎంత అవుతుంది. సో నా ఫైనాన్షియల్ స్టేటస్కి అది కరెక్టా కాదా అని దాన్ని ఒక లెవెల్లో చూశాను. బట్ అది ఇష్టం కానీ నేను అనుకున్న దానికి ఒక రైట్ స్ట్రెంగ్త్ అండ్ థాట్లో లేదు నాకు. సో కింద బ్యాంక్స్, సో ఐబీపీఎస్ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కింద రాసుకున్నాను. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపించాయి. ఓకే, ఇమీడియట్లీ దీనికి వెళ్ళిపోవచ్చు. సో నాకు టైంతో పాటు ఫైనాన్షియల్తో పాటు అన్నీ కలిసి వచ్చేలా ఉంటాయి. అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోయి బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. బట్ నా ఎఫర్ట్స్కి వెళ్ళే కొద్దీ అది కొంచెం దూరం అవుతుంది తప్ప రైట్ ఎఫర్ట్స్ పడట్లేదు అనేది క్లారిటీ వచ్చింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందనంటే నేను ఏం చేయగలుగుతాను, ఇంకా నా జీవితం ఎటైపు వెళ్ళిపోతుంది అనే క్లారిటీకి వచ్చింది. కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్.
మెయిన్స్ క్రాక్ చేస్తే ఇంటర్వ్యూస్కి ఆల్రెడీ రావటం ఒక నాలుగు వరకు వెళ్ళాను. సో ఒకటి సక్సెస్ అయింది, లక్కీగా బయటకు వచ్చాను. బట్ అది వదిలేసాను, అది సెకండరీ, తర్వాత మాట్లాడు. అంటే నేను అనుకున్న టైంకి రాలేదు, నేను వద్దు అనుకున్న టైంకి వచ్చాయన్నమాట నాకు. సో అప్పుడు ఏం చేయాలని మళ్ళీ కూర్చొని అదే పేపరు కావాలని కుదిరితే దాన్ని డిస్క్రిప్షన్లో అదే పక్కన సైడ్లో కుదిరితే వేస్తాను. ఇంట్లో మా ఇంట్లో ఆ బుక్ ఉంది నా దగ్గర ఇప్పటికీ. మళ్ళీ కూర్చున్నాను. సో నేను ఏం చేయగలుగుతానని ఆలోచించాను. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ బాగా చేశారు. నువ్వు సివిల్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, నీకున్న నాలెడ్జ్కి కొంచెం ఇన్ టైంలో వచ్చేస్తుంటే వాళ్ళు డిసైడ్ చేయటం కాదు, అసలు నేనేం చేస్తాననే దాని మీద నాకు క్లారిటీ ఉంటుంది కదా. నేను అన్నీ వేరే చేసుకోవాలి. ఇంట్లో నన్ను బయటికి పంపించారు అని అంటే, ఎంఎస్సీ అయిపోయిన తర్వాత నన్ను బయటికి పంపించారు అని అంటే నాకు క్లారిటీ డెఫినెట్గా ఉంటుంది. సో ఇది ఐబీపీఎస్ ఎప్పుడైతే నాకు క్లారిటీ లేకుండా మిస్ అయిందో, మళ్ళీ అదే పేపర్ ఓపెన్ చేసి నేను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చానో ఏం అవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకున్న మెంటల్ ఎబిలిటీకి నేను ఇది చేయగలుగుతానా లేదా అనే క్లారిటీకి వచ్చాను. ఏది మన బ్యాంక్స్ది. సో నాకు క్లారిటీ వచ్చింది, ఇది నేను చేయలేను, వాట్ నెక్స్ట్, నేనేం చేయగలుగుతాను తర్వాత, నా స్ట్రెంత్ ఏంటంటే నేను బలంగా రాయగలుగుతాను. ఆమె రైటర్, ఏదున్నా సరే నాకు బుక్స్ రీడింగ్ అలవాటు ఉంది, నేను బాగా రాయగలుగుతాను. వాల్యూ పర్పస్. సో దీన్ని బట్టి ఏం చేయాలి, ఒక్కొక్క మంచి స్టోరీ రాస్తే మంచి స్టోరీ రైటర్ని అవుతాను, సినిమా చేయగలుగుతాను, నాకు క్లారిటీ వచ్చింది. దాని తర్వాత దానికోసం చేసే ప్రయత్నంలో సో మనకి ఎవరి దగ్గర స్టోరీ చెప్పడానికి వెళ్ళాలి అని అంటే నాకు ఒక ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ ఏంటి? అందుకే సుమన్ టీవీలో రైటర్గా జాయిన్ అయ్యాను. 15,000 రూపాయలు జాయిన్ అయ్యాను. కట్ చేస్తే ఇప్పుడు నేను ఒక చిన్నపాటి, నాకు ఏదైనా వెబ్ సిరీస్ కావాలంటే దాన్ని ప్రొడ్యూస్ చేసుకునేంత, నాకు నేనే రాసుకునేంత, నాకు నేనే తీసుకునేంత, అంటే ఇమేజ్ క్లారిటీ వచ్చింది. సో మీరు ఇదంతా చెప్తుంటే నిజంగా మనకి ఏం కావాలనే దాని మీద ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయిలే, కానీ మన మనసు చెప్పేస్తా సార్ మన స్ట్రెంత్ ఏంటనేది. వచ్చింది కదా అని నారాజు, నువ్వు బైక్ కొంటే 2 ఏనుగులు ఫ్రీ. అవును, మరి 2 ఏనుగులు ఫ్రీ కదా ఇచ్చేది, తీసుకెళ్ళని చూద్దాం. నువ్వు వచ్చింది బైక్ కోసం, అవును, బైక్ కొన్నావు, నాకు ఏనుగులు వద్దు అని చెప్పడం ఉందే, అట్లాంటి వాడు ఏమనుకున్నాడో అది సాధిస్తాడు. అలాగా 2 ఏనుగులు ఫ్రీ అని తీసుకెళ్ళిన వాడి పరిస్థితి ఎట్లుంటుందో నేను చెప్పక్కర్లేదు. మీరు అలా అంటే ఇది తీసుకొస్తామంటే ఇదంతా ఎక్కడ జరిగింది, సంధ్యా థియేటర్ ఉంది కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్. అంటే ఆ జర్నీలో మధ్యలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నేను ఏం చేయగలుగుతానో ఆలోచించుకున్న టైంలో వచ్చినట్టు అక్కడ కొడితే మళ్ళీ ఇక్కడ అమీర్పేటలో బ్యాంక్ కోచింగ్ సెంటర్ శ్రీధర్ సిసిలో జాయిన్ అయ్యి చెప్తున్నాను. అంటే జనరల్గా జరిగిన స్టోరీ. యాజ్ ఎ స్టూడెంట్ నాకు అప్పుడు వచ్చావు, చేసుకుంటూ ఫోకస్ ఎక్కడ నేను ఏం చేయగలను అక్కడికి వచ్చావు. ఆ జర్నీ అసలు నో టైం. ఇప్పుడు సిఇఓగా ఉన్నావు. జరిగింది ఇలా గాడ్స్ గ్రేస్. ఆడియన్స్ కూడా ఆ విధంగా సపోర్ట్ చేశారు. బట్ జెన్యూన్ గా ఎఫర్ట్స్ పెడితే మాత్రం సార్ 100% జరుగుతుంది ఖచ్చితంగా. అది ఎక్కడ పెట్టాలి అనేది తెలియాలి. చాలా జెన్యూన్ ఎఫర్ట్స్ ఏ దాని మీద పెట్టినా, ఈ రోజుకి మీరు నేను జెన్యూన్ ఎఫర్ట్స్ ఒక వీడియో మీద పెడితే ఆడియన్స్ అంత తగ్గట్టు రిసీవ్ చేసుకున్నారు. అంత మంచి ఎఫర్ట్స్ ఉంటాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. వెరీ మచ్ నారాజు. స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే జ్యూస్ నీకే. ఐ విల్ సెలబ్రేట్ మై సెల్ఫ్ సార్. యాపిల్ మీరు తీసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక బైట్ తీసుకోండి సార్. వెరీ హెల్తీ డిస్కషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. హెల్తీ డిస్కషన్. ఎస్, థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో,
నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. అవును సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ.